పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాట వింటే ప్రతి తెలంగాణ పౌరుడి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ సభ జరిగినా, ఏ సమావేశం నిర్వహించినా ఈ పాటే వినిపించేది. అంతెందుకు, కారులో వెళ్లేవారు కూడా ఈ పాటను వింటూ ప్రయాణించేవారు. ఇంతలా ఉర్రూతలుగించిన పాట ఎవరు పాడారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనే మన ప్రజా గాయకుడు గద్దర్. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారంటూ ఉంటారు. ఆయన గజ్జకట్టి పాట పాడుతుంటే వేలాది మంది ప్రజలు ఆసక్తిగా తిలకించేవారు. ముఖ్యంగా పీడిత శ్రామిక వర్గాల కోసం ఆయన గళం విప్పి పాట రూపంలో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచారు. ఆయన జీవితమంతా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై పోరాడేందుకే గడిచిపోయింది. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 6వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. దేశంలోని ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పించారు. మరి గద్దర్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఒకసారి ఆయన ప్రజా ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఈయన 1949 అక్టోబర్ 8వ తేదీన మెదక్ జిల్లా తూప్రాన్లో జన్మించారు. ఆయన తండ్రి శేషయ్య, తల్లి లచ్చమమ్మ. ఇద్దరూ కూలి పని చేసేవారు. గద్దర్ నిజామాబాద్ జిల్లా బోధన్లో తన ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కొంతకాలం పాటు కెనరా బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేశారు. ఎంత పని చేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం తృప్తినివ్వకపోవడంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టి విప్లవ రాజకీయాలకు దగ్గరయ్యాడు. కొంతకాలం పాటు రహస్య జీవితం గడిపాడు. ఆ తర్వాత CPI-ML గ్రూప్ లో చేరాడు. కొంతకాలం తర్వాత జననాట్య మండలిని ప్రారంభించారు. పీపుల్స్ వార్ గ్రూప్ సాంస్కృతిక విభాగంగా జననాట్య మండలి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చింది. 1969వ సంవత్సరంలో గద్దర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో మొదటిసారిగా పాల్గొన్నారు. తెలంగాణ సమస్యపై అవగాహన కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట బుర్రకథ బృందాన్ని ఏర్పాటు చేసి అందరికీ వినిపించారు. కొంతకాలం పాటు గద్దర్ భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కోసం కుటుంబ నియంత్రణ, ఇతర సామాజిక ఇతివృత్తాలపై ప్రదర్శనలిచ్చాడు. చిత్ర దర్శకుడు, ఆర్ట్ లవర్స్ ఫోరం వ్యవస్థాపకుడు బి నరసింగరావు గద్దర్ను గమనించి ఆయన నటనకు ముగ్ధుడయ్యారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వమని ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం తర్వాత గద్దర్ ఆర్ట్ లవర్స్ ఫోరం వారపు సమావేశాలకు హాజరవటాన్ని మొదలుపెట్టారు. నరసింగరావు కూడా తన వెంట ఏదైనా పాట రాసి తీసుకురావాలని గద్దర్ను కోరారు. తదుపరి వారపు సమావేశంలో గద్దర్ తన మొదటి పాట ఆపుర రిక్షోడో అనే పాటను ఆలపించాడు. నరసింగరావు ఆ పాటను వారి జీవితాలతో, వారి శ్రమతో ముడిపెట్టేలా మార్పులు చేయాలని తెలిపారు. అప్పుడు గద్దర్ వారపు సమావేశాలకు రెగ్యులర్ గా హాజరయ్యేవాడు. ఆ క్రమంలో అనేక పాటలు రాశాడు. వారు తమ మొదటి పాటల పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకుని వచ్చాడు. దీనికి గద్దర్ అని పేరు పెట్టారు. గద్దర్ అంటే పంజాబ్లో విప్లవమని అర్థం. వీధుల్లో ప్రదర్శనలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడల్లా ప్రజలు గద్దర్ ప్రజలు వచ్చారు అని చెప్పటాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి విఠలరావు కాస్త గద్దర్గా అవతరించారు. ఇంతలో నరసింగరావు CPI-ML పార్టీతో ముడిపడి ఉన్నారని గద్దర్కు తెలిసింది. మెల్లగా గద్దర్ కూడా పార్టీకి చేరువయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పుంజుకోవడంతో గద్దర్ మరోసారి తన గళాన్ని తెలంగాణ వాదానికి మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చాడు. అట్టడుగు వర్గాల, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న వారందరికీ తన గొంతు ద్వారానే బలమైన మద్దతును ప్రకటించారు. 1969వ సంవత్సరం తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన గద్దర్ 2001వ సంవత్సరం నుంచి జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. తన పాటలతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం రేకెత్తించాడు. తెలంగాణలోని అనేక గ్రామాల్లో గద్దర్ స్వయంగా పర్యటించి తన పాటలతో
పాటలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపేవాడు. తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశాడు. ఏప్రిల్ 1997 సంవత్సరంలో గద్దర్పై హత్యాయత్నం జరిగింది. అతడి శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినా కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన శరీరంలో ఇంకా ఒక బుల్లెట్ ఉన్నట్టు సమాచారం. మావోయిస్టులకు మద్దతుదారుగా చాలా కాలం పాటు కొనసాగిన గద్దర్ ప్రత్యక్ష ఎన్నికలపై వ్యతిరేకత చూపించేవాడు. 2017 సంవత్సరం నుంచి గద్దర్ వైఖరిలో మార్పు వచ్చింది. ఎన్నికల పట్ల అప్పటి వరకు వ్యతిరేకత ప్రదర్శించిన గద్దర్ 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన కొన్ని నెలలకే నక్సల్స్ తో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చి సఫలమయ్యాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఆ చర్చల్లో గద్దర్ కీలక పాత్ర పోషించాడు. విప్లవ కవి వరవరరావు, విప్లవ నాయకుడు కళ్యాణ్ రావు తదితరులు నక్సల్స్ మరియు ప్రభుత్వం మధ్య చర్చలు సాకారమయ్యేలా చూశారు. వయస్సు పైబడుతున్నా ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనటం తగ్గించలేదు గద్దర్. దీంతో గతేడాది జూన్లో గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న సమయంలో కోట్లాది మంది అభిమానులను విడిచిపెట్టి ఆగస్టు 6వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. గద్దర్ తన జీవితమంతా ప్రజా పోరాటాలతోనే సాగిపోయింది. తనలో ఉన్న ఆవేదనను, ఆలోచనలను పాటల రూపంగా మార్చి సమాజాన్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాడు. గద్దర్ పాడిన ప్రతి పాట ప్రజల్లో చైతన్యపరిచేలా ఉంటాయి. నిండు ఆమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో అంటూ పాడిన పాట ప్రతి తల్లికి తన వేగు బంధాన్ని గుర్తు చేస్తుంది. ఆ సమయంలో ఆడపిల్ల పుడితేనే శాపంగా భావించే ప్రజల ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తూ మగబిడ్డ చేయని పాపం ఆడబిడ్డలేమి చేసే అంటూ పాడిన పాట వింటే ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. ఇక గద్దర్కు నివాళిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కవులు, కళాకారులకిచ్చే నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మారుస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. పాటకు పోరాటం నేర్పి తన గళంలో తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దర్ అన్న అంటూ ఆయన వర్ధంతికి నివాళులర్పించారు. గద్దర్ తన దేహాన్ని విడిచిపెట్టినా తన పాటల రూపంలో ఇంకా ప్రజల మధ్య జీవించే ఉన్నాడు. ఇది గద్దర్ ప్రస్థానం. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.